మోషే జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు మరో ప్రాముఖ్యమైన సందేశం దేవుడు మనందరితో ముచ్చటించునుగాక. చూద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వానిని చూచి, నీవేళ నీ పొరుగు వానిని కొట్టుచున్నావని అడుగగా, అతడు, మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవడు? రైట్. గడిచిన దినాల్లో విన్నాం. హెబ్రీలు ఇద్దరూ కొట్లాడుకుంటూ ఉండగా అన్యాయం చేసిన వ్యక్తిని చూసి మోషే గద్దింపుగా మాట్లాడారు. మీరు సహోదరులు, మీరు ఇలా అనైక్యంగా ఉంటే ఎట్లా? ఇది ధర్మం కాదు అని మాట్లాడితే, అన్యాయం చేసిన వ్యక్తి మోషేను తృణీకరిస్తూ మాట్లాడుతున్నాడు. విచిత్రం చూడండి. అది వ్యంగ్యంగానో ఎగతాళిగానో అపహాస్యంగానో విధానం ఏదైనా కానీ మొత్తానికి అపహాస్యంగా, పెద్ద తీర్పరి బయలుదేరి వచ్చాడు, మాకు తీర్పు తీర్చడానికి పెద్ద అధికారి బయలుదేరి వచ్చాడు అని మోషేను తృణీకరిస్తూ వ్యంగ్యంగా అపహాస్యంగా మాట్లాడాడు. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, వాక్యాన్ని ప్రారంభించే ముందు నా హృదయపు లోతుల్లో నుంచి ఒక మాట మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. నీ ఆధ్యాత్మిక జీవితంలో నీకంటే చిన్న స్థాయిలో ఉన్నవారు కానీ నీకంటే పెద్ద స్థాయిలో ఉన్నవారు కానీ ఎవ్వరిని తృణీకరించి మాట్లాడద్దు. ఎవ్వరిని అపహాస్యం చేస్తా మాట్లాడద్దు. తప్పు చేశారా? గద్దించు, హెచ్చరించు, బుద్ధి చెప్పు. లేదు స్వతంత్రత ఉందా? చెయ్యెత్తి ఒక దెబ్బ కొట్టు. కానీ తృణీకరిస్తూ అపహాస్యం చేస్తూ హేళన చేస్తూ పొర్రపాటున ఎవ్వరిని గూర్చి మాట్లాడద్దు. ఎందుకో చెప్పమంటారా? ఆకాశమందలి దేవుడు తృణీకరించబడిన రాళ్లను మూలకు తలరాళ్ళుగా మార్చేటువంటి వాడు. ఒకవేళ నీ అంతస్తును బట్టి, ఆస్తిని బట్టి, వింటున్నారు కదా, ఎవరినైనా తృణీకారంగా మాట్లాడితే, ఎవరినైతే తృణీకారంగా మాట్లాడేవో ఆ తృణీకారంగా మాట్లాడిన వ్యక్తి ఎదుటే నీవు తలదించుకునే పరిస్థితి రావచ్చు. అవమానపరిచిన వ్యక్తి ఎదుటే నీవు అవమాన పాలైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుని మనసు చూస్తూ ఉంటే ప్రపంచంలో దేవుడు ఎవరిని ఏర్పరుచుకున్నాడంటే తృణీకరించబడిన వ్యక్తులను దేవుడు ఏర్పరుచుకుంటూ వస్తున్నట్లుగా వాక్యంలో రాసి ఉంది. నీ స్థితిని బట్టి, నీ ఉన్నత స్థాయిని బట్టి ఎవరిని అపహాస్యంగా తృణీకారంగా మాట్లాడద్దు. వాడెంత, వాడు బ్రతికెంత, మనం అనే మాటలు ఏంటంటే, నా గోటితో సమానం, మన గోరేదో బంగారం అయినట్లు, నా కాలుగోటితో సమానం అని వెకిలిగా లెక్కలేనితనంగా మాట్లాడతాం. ఎప్పుడు జీవితంలో ఎవరిని అపహాస్యం చేస్తా హేళనగా మాట్లాడద్దు. మరలా చెప్తాను, తృణీకరించబడిన వాళ్ళనే మూలకు తలరాలుగా దేవుడు మారుస్తాడు. తృణీకారం అని అనటంతో నా జీవితంలో ఒక సంఘటన ఎప్పుడు జ్ఞాపకం వస్తుంది. ఇది ఉద్యోగస్తులకు బాగా తెలుస్తుంది. కూలి చేసేటువంటి వాళ్ళకి అది అంతగా తెలియదు, వాళ్ళకు కూడా తెలిసి ఉండొచ్చు. వారం వారం బటువాడా తీసుకునే వాళ్ళకి అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. కానీ నెలసరి జీతగాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇది బాగా అనుభవం. దేవుని కృప, నేను ఒక చిన్న ఉద్యోగం చేసేటప్పుడు చెక్కడపల్లిలో నేను, నాతో పాటు నా తోడబుట్టిన ఒక తమ్ముడు రూమ్లో ఉండేవాళ్ళం. మా ప్రక్కనే ఓ మంచి భక్తి కలిగిన కుటుంబం, ఆనంద్ గారని వారి కుటుంబం ఉండేది. ఉద్యోగం చేసే రోజుల్లో, ఆ రోజుల్లో 1999 ఆ ప్రాంతంలో నెల మొదట్లో జీతం వచ్చేది. 1వ తారీఖు వచ్చిందంటే జీతం వచ్చేది. జీతగాళ్లకు నెల మొదటి వారం క్రిస్మస్ పండగ, నెల చివరి వచ్చేసరికి లెంట్ డేస్. నెల ప్రారంభంలో మాత్రం
ఏక్ దిన్ కా సుల్తాన్. ఆ జీతం వచ్చిన మొట్టమొదటి రోజు ఉద్యోగస్తులకి కాళ్ళు నేల మీద ఉండవండి, భూమికి ఆకాశానికి మధ్యలో ఉంటాయి. ఆ నెల మొదటి వారంలో మేము మార్కెట్కి వెళ్ళామనుకోండి, మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు రూపాయో 5 రూపాయలు చిల్లర పైసలు మిగులుతాయి కదా, ఆ చిల్లర పైసలు రూమ్కి వచ్చిన తర్వాత భద్రంగా పెట్టేవాళ్ళం కాదు. ఏం చేసేవాళ్ళం తెలుసా? ఎట్లా ఇసిరేసి 7,000 రూపాయలు జీతగాళ్ళం. ఈ చిల్లరతో మనకెందుకు, మనంతా కాగితాల వ్యవహారం, మనంతా నోట్ల వ్యవహారం. ఆ చిల్లర ఇసిరేస్తే ఈ చిల్లరతో మనకెందుకో అని అనుకునేవాళ్ళం. నెలలో దినాలు అట్లా గడుస్తూ ఉండేవి. నెల చివరి వచ్చేసరికి జలాశయాలన్నీ ఆవిరైపోయాయి. జలాశయాలన్నీ ఆవిరైపోయిన తర్వాత ఇక పరిస్థితి చెప్పంటారా? ఈ నోట్లు కాగితాలన్నీ ఆవిరైపోయిన తర్వాత అరే మొన్న ఎక్కడో సెల్ఫ్లో చిల్లర వేసినట్టున్నానే. మా తమ్ముడిని అడిగేవాడిని, రే రమేష్ చిల్లర ఏమన్నా ఎక్కడుందో నువ్వు చూసావా అనేవాడిని. వాడెంత మంచోడంటే పొర్రపాటున డబ్బు ముట్టుకోడు. ఆ రోజుల్లో ఆ తమ్ముడికి 3,000 రూపాయల జీతం వచ్చేది. వాడు ఎంత మంచోడంటే ఆ 3,000 రూపాయల జీతం నా చేతులు పెట్టి ఆ తర్వాత అన్న 300 రూపాయలు ఇవి అన్న అనేవాడు. ఎందుకురా 300 అంటే దశం భాగం అనేవాడు, ఇచ్చేవాడిని. అన్న ఇంకొక 200 ఇవి అన్న అనేవాడు. ఎందుకురా అంటే బస్ పాస్కి అనేవాడు. నేను అనేవాడిని, ఒరే 500 రూపాయలు నీవే కట్ చేసుకుని 2,500 ఇవ్వచ్చు కదా అంటే అట్టెట్ట అన్న అన్నగా ఉన్నారు కదా, ముందు మీ చేతిలో పెట్టాలి, ఆ తర్వాత మీ దగ్గర నుంచి. అంత మంచివాడు రమేష్. నీకు అన్న డబ్బుల సంగతి మాత్రం నన్ను అడగొద్దనేవాడు. నేను పెద్దగా ఏమన్నా అందామంటే మా పక్కమటే భక్తి కలిగిన ఒక కుటుంబం ఆనంద్ గారు ఉండేవాళ్ళు. పెద్దగారే చిల్లరేదిరా అని అందామంటే ఆయన ఆ మాటిని మా మీద అనుమాన పడుతున్నాడా ఏంటన్నట్లుగా అనుకుంటారని. ఆయన ఎంత గొప్పోడంటే ఆయనకి ఎదుటోడికి రూపాయి పెట్టడం చేతవు, కానీ నేను చూసిన వాళ్ళలో ఎదుటివాడి రూపాయి కోసం ఆశపడకుండా నిస్వార్థంగా ప్రేమించే వాళ్ళలో ఆనంద్ గారు ఒక ఆయన. ఎవరి డబ్బు ఆశించడం. సో ఈ చిల్లర డబ్బులు నాకు కావాల్సి వచ్చేది. చిల్లర కాదు, తృణీకరించిన డబ్బు. ఈ చిల్లర మనకెందుకు అని తృణీకరించనే ఆ చిల్లర డబ్బులు నాకు కావాల్సి వచ్చాయి. మొత్తానికి ఆ సెల్ఫ్లన్నీ వెతుకుతూ ఉంటే ఒక మూలన 5 రూపాయల కాయిన్ కనపడేది. 5 రూపాయల కాయిన్ అంటది, రై నెల మొదట్లో ఏమన్నావు, మనకి చిల్లర ఎందుకని పక్కన పెట్టావు కదా. నాకు అప్పుడు గుర్తు చేశాడు దేవుడు, తృణీకరించబడిందే మూలకు తలరాయి అవుతుంది వాక్యంలో రాసి ఉంది కదా. ఈ చిల్లర నాకెందుకు, నాకు 100 రూపాయల నోటు కావాలి, 500 నోటు కావాలి, అప్పటికి 1000 రూపాయల నోటు లేదు. నాకు 100 రూపాయల నోటు కావాలి, ఈ 5 రూపాయల కాగితం నాకెందుకని తృణీకరించా. దేవుడు అప్పుడు నేర్పిన పాఠం ఏంటంటే, జీవితంలో దేనిని నువ్వు తృణీకరించొద్దు. ఇదెంత అని అన్నావే, ఇదెంత అన్న 5 రూపాయే ఈరోజు నీ అక్కడికి వచ్చింది. ఈ లైవ్లో వాక్యం వింటున్న బిడ్డలారా, ఒక అన్నగా, ఒక దైవ సేవకుడిగా నా గుండెల లోతుల్లో నుంచి నా చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను. మీ గొప్ప స్థితిని బట్టి, మీ అంతస్తును బట్టి, మీ గొప్ప హోదాను బట్టి నీకంటే చిన్న స్థాయిలో ఉన్న వ్యక్తిని చూసి వాడు లేబరుడు, ఆడెంత, వాడు బ్రతికెంత అని అన్నావా? ఆ లేబరుడిని మూలకు తలరాయిగా చేస్తాడు. ఆ లేబరుడు ఎదుటే నీ బ్రతుకు లేబరుడు అయ్యేటట్లుగా అయిపోద్ది. ఎప్పుడు జీవితంలో ఎగతాళిగా కానీ, అపహాస్యంగా కానీ, తృణీకరిస్తూ కానీ పొర్రపాటున ఎక్కడ, ఎప్పుడు, ఎవరితో మనం మాట్లాడుకుందుముగాక. ఇప్పుడు మోషేను చూసి చాలా విలువైన సందేశం చూడండి. అపహాస్యంగా, మా మీద నిన్ను అధికారిగా నియమించిన వాడెవడో, నిన్ను తీర్పరిగా నియమించిన వాడెవడు అని తృణీకరించి మాట్లాడాడు. ఆ తృణీకారపు మాట ఆకాశమందలి దేవుడు విన్నాడు. ఆ ఎగతాళిగా మాట్లాడిన మాట ఆకాశమందలి దేవుడు విన్నాడు.
ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, మోషేను తృణీకరించింది బయట వాళ్ళు కాదు, స్వకీయులు. వింటున్నారా? ఎవరికైతే మేలు చేయాలని మోషే అనుకున్నాడో, ఎవరి పక్షాన నిలవబడి పోరాడి తన ప్రజలను విమోచించాలి అని మోషే అనుకున్నాడో, తన ప్రజల కోసం త్యాగం చేసుకున్న ఈ మోషేను గూర్చి ఎవరి కోసం త్యాగం చేసుకున్నాడో ఆ ప్రజలే మోషేను తృణీకరిస్తూ మాట్లాడారు. బిడ్డలారా, ఒక మోషే జీవితమే కాదు, బైబిల్లో అనేక మంది భక్తుల జీవితాలు చూస్తే స్వకీయులే వారిని తృణీకరించారు. యేసు ప్రభువును గూర్చి రాయబడిన మాట మీరు ఎరుగుదురు కదా. యోహాను సువార్తలో ఉంటుంది, మొదటి అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. విచిత్రం తెలుసా? యేసు ప్రభు తోడబుట్టిన తమ్ముళ్ళే మొట్టమొదటి యేసు ప్రభుని అంగీకరించలా. తన సొంత జనమే యేసు ప్రభుని అంగీకరించలా. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ భక్తిని నీ తోటివారు గుర్తించక, నీ ఆత్మీయ అనుభవాలు నీ తోటివారు గుర్తించక, నీ హృదయంలో ఉన్న ఆత్మ సంబంధమైన మంటను నీ ప్రక్కవాడు గుర్తించక, ఎదుటివాడి కోసం నువ్వు ఎంత త్యాగం చేసుకుంటున్నావో, నీవెంత సమర్పించుకుంటున్నావో, నీవు ఎంత నిస్వార్థంగా దేవుని సేవ చేస్తున్నావో, నీ నిస్వార్థత ఎదుటివాడు గుర్తించక కొన్నిసార్లు తృణీకారంగా నిన్ను గూర్చి మాట్లాడతారు. ఇప్పుడు తృణీకరించబడిన మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభా, ఆ జార్జన నన్ను తృణీకరిస్తున్నాడయ్యా, ఆ ఇజ్రాయేల్ నన్ను తృణీకరిస్తున్నాడయ్యా, ప్రభా నేను తృణీకారాన్ని పొందుతున్నానయ్యా, నన్ను ఎగతాళిగా మాట్లాడుతున్నారయ్యా అని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాననుకో, నా కుమారుడా నువ్వు ఏడవకో అని అనడు. చూసి నవ్వుతా అంటాడు, వరి పిచ్చోడా, నిన్ను తృణీకరించడం ఏంట్రా? నిన్ను తృణీకరించక మునుపు మొదట నన్ను తృణీకరించారు. నిన్ను ద్వేషించక మునుపు మొదట నన్ను ద్వేషించారు. 15వ అధ్యాయం 18వ వచనంలో రాయబడిన చక్కటి మాట ఏంటంటే, లోకము మిమ్మును ద్వేషించిన యొడల, నా దగ్గరకు వచ్చి ప్రభువా లోకం నన్ను ద్వేషించింది అని ఆడవద్దు. వింటున్నారా? లోకము మిమ్మును ద్వేషించిన యొడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినదని మీరు ఎరుగుదురు. బిడ్డలారా, మీరు నిస్వార్థంగా బ్రతుకుతూ ఉంటే, ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే హృదయంలో సంతోషించండి. ఏమైనా తెలుసా? యేసుక్రీస్తు జాడలలో నడిచే భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన నిందను అనుభవించాడు, ఆయన వలె నేను నిందను అనుభవించే ధన్యత ఇచ్చాడు దేవుడు. ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన వలె నేను అవమానపరచబడే భాగ్యం ఇచ్చాడు. క్రీస్తు శ్రమలలో పాలిభాగస్థుడు అవుతున్నావని ఎరిగి బహుగా సంతోషించుదుముగాక. రైట్, చెప్దాం ఆమేన్. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అపహాస్యంగా మాట్లాడారు. మా మీద నిన్ను అధికారిగా నియమించిన వాడెవడు, నిన్ను తీర్పరిగా నియమించిన వాడెవడు అని అంటే, ఆ మాట దేవుడు విని, రైట్ ఏమన్నావురా నా మోషే గురించి, అధికారిగా నియమించిన వాడు ఎవడు అని అంటావా? ఒకరోజు వస్తుంది చూడు, ఏ మోషేను గురించి అపహాస్యంగా నువ్వు మాట్లాడావో అదే మోషేను నీ ఎదుట అధికారిగా నేను నియమించబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. అవమానంగా మాట్లాడిన మాటలను ఆశీర్వాదపు ఓటగా దేవుడు మార్చాడు. చూడండి, ఆ మాట చదివిస్తేనే బాగుంటుంది. చూడండి, అపోస్తుల కార్యాలు, బహు చక్కటి మాట. అందరు ఆ మాట టిక్ చేసుకోండి. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 35వ వచనం. 7:35. అధికారినిగాను, అందరూ చెప్పాలి, అధికారినిగాను, గృహాల్లో ఉన్న వాళ్ళు కూడా తల్లి చెప్పాలి నోరు తెరిచి, అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను. ఏ మోషే? ఈ మోషే నిరాకరించబడిన మోషే. ఎవరి చేత? స్వకీయుల చేత. ఏమని? నిన్ను అధికారిగా నియమించిన వాడెవడు,
నిన్ను తీర్పరిగా నియమించిన వాడెవడు అని నిరాకరించబడిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి, బాబా ఈ మాట చూడండి, అధికారినిగాను, తీర్పరిగా కాదు, దానిని మించి విమోచకుడుగా నియమించి ఆ ఐగుప్తు దేశానికి పంపించాడు. ఐగుప్తు దేశం అనే కంటే కూడా తృణీకరించబడిన ప్రజల మధ్యలోకి మూలకు తలరాయిగా మార్చి ఆ ప్రజల మధ్యలోకి దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, నీ భక్తిలో ఉన్న ఆ ఉన్నతమైన వ్యక్తిత్వం ప్రజలకు తెలియక నిన్నెవరైనా చులకనగా మాట్లాడుతున్నారా? ఎవరైనా అపహాస్యంగా మాట్లాడితే నీకు తెలుసా, వాళ్ళేం అపహాస్యంగా అంటే ఆ మాట విన్న దేవుడు ఏమంటాడో తెలుసా? ఆమేన్, అది జరుగును గాక. నిన్ను చూసి అంటారు కొన్నిసార్లు, నీ భర్తే అంటాడు, అబ్బో పెద్ద భక్తురాలు బయలుదేరి వచ్చింది అంటాడు. ఆ మాట అంటంతో దేవుడు అంటాడు, ఆమేన్, ఈ బిడ్డ యేసు నామములో ఏదో ఒక రోజు గొప్ప భక్తి పరురాలుగా మార్చబడును గాక. సేవకుడా, నిన్ను గూర్చి కూడా కొంతమంది వ్యంగ్యంగా అంటారు, ఒరే 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 వచ్చాడు ఇంటర్నేషనల్ స్పీకర్ వచ్చాడు అంటాడు వెకిలిగా. ఒకరోజు వస్తుంది ఇంటర్నేషనల్ స్పీకర్గానే దేవుడు నిన్ను నిలవబెడతాడు. వాళ్ళకది వ్యంగ్యం, వాళ్ళకది అపహాస్యం. ఆ అపహాస్యపు మాటే ఆశీర్వాదపు ఓటగా దేవుడు చేస్తాడు. వాళ్ళు అపహాస్యం చేశారు. నిన్ను అధికారిగాను తీర్పరిగాను నియమించిన వాడెవరు? ఇక్కడ అంటాడు, పొదలో కనపడినటువంటి దూత ద్వారా దేవుడు నియమించాడట. ఏమని? అధికారినిగాను విమోచకునిగాను నియమించి తృణీకరించబడిన స్థలాలకు పంపించాడు. బిడ్డలారా, అధికారులు ఉంటారు భూమి మీద, కానీ ఈ ప్రపంచంలో విమోచకులు ఉండరు. మనుషుడు ఏ ఒక్క నాటికి విమోచకుడు కాలేడు. బైబిల్లో చూస్తాం కదా, కీర్తనల గ్రంథంలో కీర్తనకర్త అంటాడు, ఏ సహోదరుడు తన సహోదరుణ్ణి ఏ విధము చేతనైనా విమోచించలేడు అంటాడు. 49:7 నాతో కలిసి చెప్పండి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచించలేడు. ఏం చేయలేడంట? విమోచించలేడు. ఎందుకంటే ఈ సృష్టిలో విమోచకుడు ఒక్కరే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏ సహోదరుడు తన సహోదరుని విమోచించలేడు. రాజశేఖరయ్య గారు ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తారు, దేవా, ఈ ప్రజలు నీ ప్రజలు, నేను నీ వాడనే. ఏ మనుషుడు తోటి మనుషుని విమోచించలేడు, నీ వాక్యమే ప్రజలను విమోచించగలదు అని. కానీ ఇక్కడ అర్థం కాని ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, మోషేను ఆ ప్రజల మధ్యలో అధికారిగా తీర్పరిగా మాత్రమే కాదు, దానికి మించి విమోచకుడుగా నిలవబెట్టాడు. విమోచకుని స్థానం దేవుని స్థానం. బిడ్లారా, ఐగుప్తు దేశం నుంచి నరహంతకుడిగా మిద్యాను అరణ్యానికి వచ్చాడు. మిద్యాను అరణ్యము నుండి దేవునిగా ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్ళాడు. మీరు అనొచ్చు, మీరు భలే వాళ్ళు అన్న మోషే దేవుడు ఎట్టవుతాడు? వింటున్నారా? మీరు భలే వాళ్ళు అన్న మోషే దేవుడు ఎట్టవుతాడు? దేవుడు ఏ ఒక్క నాటికి కాడు. నేననేది కూడా అదే. కానీ ఎందుకో ఇక్కడ విమోచకుడు అంటున్నాడు. బిడ్లరా, అద్భుతమైన మాట దేవుడు అహరోనుతో చెప్తాడు, దేవుడు ఫరోతో చెప్తాడు, మోషే ద్వారా మాట్లాడతాడు. మోషే, నువ్వు ఫరోకి దేవుడివి, అహరోను నీకు ప్రవక్త. ఒక చోట అంటాడు. ఇంకో చోట ఏమంటాడు తెలుసా? మోషే, అహరోనికి నువ్వు దేవుడివి, నీవు ఏది పలకమంటావో అదే పలుకుతాడు, ఏది మాట్లాడమంటావో అదే మాట్లాడతాడు. మౌనంగా ఉండమంటే మౌనంగా ఉంటాడు, మాట్లాడమంటే మాట్లాడతాడు. అంటే ఒకవైపున రాజైన ఫరోకి దేవుడు అయ్యాడు, ప్రధాన యాజకుడైన ప్రవక్త అయిన అహరోనుకి దేవుడు అయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను అధికారిగా నియమించింది ఎవరు? అపహాస్యంగా మాట్లాడితే అధికారికి మించిన ఉన్నతమైన స్థాయిని మోషేకు దేవుడిచ్చాడు. ఈ లైవ్లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా,
నిన్ను గూర్చి ఎవరైనా వెకిలిగా మాట్లాడుతున్నారా? తృణీకరించి మాట్లాడుతున్నారా? నీ భక్తి జీవితాన్ని, నీ విశ్వాస జీవితాన్ని, నీ పేదరికాన్ని చూసి, నీ అనారోగ్యాన్ని చూసి, నీ ఆపదలను చూసి, నిజంగా వీళ్ళెంత భక్తి కలిగిన వాళ్ళు అయితే వీళ్ళకి ఎందుకు రోగాలు వస్తాయి, నిజంగా వీళ్ళు భక్తి కలిగిన వాళ్ళైతే వీళ్ళెందుకు ఈ పేదరికంలో ఉంటారు, నీ ఆపదలను చూసి ఎవరైనా అపహాస్యంగా ఎగతాళిగా మాట్లాడుతున్నారా? నమ్ము, 40 సంవత్సరాల తర్వాత ఎగతాళి చేయబడిన ఆ ప్రజల మధ్యలోనే మోషేను మూలకు తలరాయిగా ఎలా నిలవబెట్టాడో, అవమానపరచబడుతున్న క్రైస్తవుడా, ఎగతాళి చేయబడుతున్న దైవ సేవకుడా, తృణీకరించబడుతున్న విశ్వాసి, అవమానాన్ని, ఎగతాళిని భరించలేక కన్నీళ్లు విడుస్తూ ఏడుస్తూ బ్రతుకుతున్న ఓ సహోదరుడా, నీతోనే నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ తృణీకారాన్ని పొందావో, ఎక్కడ అవమానాన్ని పొందావో, ఏ స్థలములో ఏడ్చావో, తలదించుకున్నావో, తృణీకరించబడిన ఆ స్థలాలలోనే మూలకు తలరాలుగా దేవుడు మార్చబోతున్నాడు. మరలా చెప్తాను, వాళ్ళన్న ఆ మాట ఏమో అపహాస్యంగా అన్నారు. నిన్ను అధికారిగా నియమించింది ఎవరంటే దేవుడు నిజంగానే అధికారిగా నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా అండి, ప్రైజ్ ది లార్డ్. ఒక ఆయన నన్ను చూసి అన్నాడు, ఏదో అంటే అలాగని గేల్ చేయాలని కాదు కానీ నన్ను చూసి అన్నాడు, ఒరే టీవీ స్పీకర్ వచ్చాడు రా అన్నాడు. ఒరే టీవీ స్పీకర్ వచ్చాడు రా అన్నాడు సరదాగా. నేను మనసులో అనుకున్నాను, యేసునామములో ఇది జరుగునుగాక అని. బిడ్డలారా, ఎవరైనా అపహాస్యంగా గేలి చేస్తా అంటారు. ఆ మాట వింటున్నప్పుడు విన్నది నీవే కాదు, నీ పక్షాన యుద్ధాలు చేసే దేవుడు కూడా ఆ మాట వింటున్నాడు. నీ పక్షాన రోషము వహించిన దేవుడు కూడా ఆ మాట వింటున్నాడు. నీ విషయంలో రౌద్రాన్ని తెచ్చుకునే ఆ దేవుడు కూడా ఆ మాట వింటున్నాడు. ఆయన ఎవరో తెలుసా? శూరుడు, శౌర్యము కలిగిన రాజు. ఇది జరుగునా అని అనుకొనని భీకరమైన కార్యాలు జరిగించగలిగినటువంటి వాడు. అయితే ఇక్కడ ఒక మాట గమనించు. ఆయన ఎగతాళిని అనుభవించిన వెంటనే దేవుడు అధికారిగా, విమోచకుడిగా నియమించలా. తాను ప్రతిష్ఠ చేసుకొని, ఏమని ప్రతిష్ఠ చేసుకున్నాడు? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద, అల్పకాలపు సుఖభోగముల కంటే దేవుని ప్రజలతో కూడా శ్రమ పొందుట ఇది నాకు మేలు అని తన జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఆ ప్రతిష్ఠను దేవుడు 40 సంవత్సరాలు పరీక్షించాడు. 40 సంవత్సరాలు శ్రమ పెట్టాడు. 40 సంవత్సరాలు మోషే జీవితంలో నిశ్శబ్దమయ్యాడు. 40 సంవత్సరాలు మోషే జీవితంలో దేవుడు మౌనమయ్యాడు. బిడ్డలారా, ప్రజలు నిన్ను అవమానపరుస్తున్నప్పుడు కొన్ని రోజుల పాటు దేవుడు మౌనంగానే ఉంటాడు. ఈ శ్రమకాలంలో నీవెలా స్పందిస్తావో, ఈ అవమానాలు భరించే కాలంలో ఎలా దేవుని ఎదుట నువ్వు బ్రతుకుతావో, 40 సంవత్సరాల పాటు మోషేను దేవుడు పరీక్షించాడు. అతని ప్రతిష్ఠా జీవితాన్ని దేవుడు శోధించాడు. బిడ్డలారా, మనకున్న ఇది రెడీమేడ్ కాలం కదా, అంతా మనకు రెడీమేడ్గా. ఇవాళ కళ్ళు మూస్తే రేపటి కల్లా, ఇవాళ ప్రార్థన చేస్తే రేపటి కల్లా జవాబు రావాలి. ఈరోజు ఉపవాసం ఉన్నామంటే రేపటి కల్లా, ఈరోజు మనం సేవకు వచ్చామంటే సంవత్సరం లోపు 1000 మంది ఆత్మలు కనపడాలి. ఇది మనదంతా ఈ నూడిల్స్ కాలం. ఏంట నూడిల్స్ కాలం, నూడిల్సే కదా, అంత రెడీమేడ్, తొందరగా అయిపోవాలి. నో, నీవు త్వరపడినట్లుగా దేవుడు త్వరపడ్డం. దేవుడు ఎప్పుడు త్వరపడతాడో తెలుసా? తన కాలం వచ్చినప్పుడు త్వరపడతాడు, తన సమయం వచ్చినప్పుడు త్వరపడతాడు. నీ జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సింది, ప్రభా వీళ్ళంతా నన్ను అవమానపరుస్తున్నారు, అది కాదు నువ్వు అనాల్సింది, ప్రభా ఈ అవమానాలను ఓర్చుకునే శక్తి నాకు దయచేయి. ఈ తృణీకారాలను, నిందలను, ఎగతాళులను, ఈ తిరస్కారాలను భరించటానికి కావలసిన ఓపిక నాకు దయచేయని ఓర్చుకుంటూ ఆయన దగ్గర నువ్వు కనిపెడితే నీ కాలం వచ్చినప్పుడు పక్షిరాజులాగా రెక్కలు చాపి పైకి ఎగిరే జీవితాన్ని దేవుడిస్తాడు. వాళ్ళు అపహాస్యంగా మాట్లాడారు. వాళ్ళు అపహాస్యంగా మాట్లాడిన మాటలను కొంతమంది భక్తుల జీవితాల్లో ఆశీర్వాదంగా దేవుడు ఎలా మార్చాడో మోషే జీవితం గురించి విన్నాం కదా.
రెండవ మాట, యోసేపు జీవితం. పాపం అమాయకపు చక్రవర్తి, చాలా అమాయకుడు, నాలాంటి అమాయకుడు. నేను చాలా అమాయకుడిని తమ్ముడా, నిజం. ఈ ప్రపంచంలో నాలాంటి తెలివి తక్కువ ఎవడైనా ఉన్నాడనే భూతాలం అంతా వెతికితే వన్ అండ్ ఓన్లీ నేనే. ఎందుకంటే నా తెలివితేటలు నాకు తెలుసు. పాపం ఈ అమాయకపు చక్రవర్తి యోసేపు గారు రాత్రి పండుకున్నప్పుడు ఒక కళ వచ్చింది. ఏంటి ఆ కళ? తన పన లేచి నిలవబడుచో ఉండగా తతిమా 11 పనులు సాష్టాంగపడినట్లుగా కలగన్నాడు. గమనించండి, ఆ కలభావం తెలిసినోడైతే గుండెల్లో దాచిపెట్టుకొని, ఓహో ఇదే కనుక చెప్తే ఆల్రెడీ మా అన్నోళ్ళు ఫైర్లో ఉన్నారు, ఈ మాటే కనుక చెప్తే నిప్పులో నూనె పోసినట్లు, అగ్నిలో పెట్రోల్ పోసినట్లు నా మీద బగ్ 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 అంటారు. అమ్మమ్మమ్మో, నేను పొరపాటుని చెప్పకూడదు. కొంచెం తెలివి కలిగినోడు, ఆ తెలివి కలిగిన వాడు అనే కంటే కూడా తెలివి కలిగినోడే కాస్త యుక్తిపరుడు అయినట్లయితే అమ్మమ్మమ్మో ఇది చెప్పకుండా ఉంటేనే మంచిది అని లోపటే పెట్టుకునేవాడు. నిష్కపటం బిడ్లరా, కపటం లేనివాడు. నతనీయులు ఉన్నాడు కదా బైబిల్లో. నేను బైబిల్లో నతనీయుల సంగతి చెప్తున్నా ఏనండి. బైబిల్లో నతనీయులు ఉన్నాడు కదా, కపటం లేనివాడు. కపటం లేని ఈ యోసేపు అన్నయ్యల దగ్గరకు వచ్చి అన్నాడు, అన్నయ్య రాత్రి నాకు ఒక కళ వచ్చింది అన్నయ్య అన్నారు. ఏం కళ వచ్చింది? 37:7 మనోడు చూయించాడు. రైట్, థ్యాంక్ యూ తమ్ముడు. అదేమనగా మనము చేనులో పనులు కట్టుకొని చుంటిమి. అబ్బా, ఎంత మర్యాదగా చెప్పాడు చూడండి. నా పన లేచుచుండగా మీ పనులు నా పన చుట్టుకొని నా పనకు సాష్టాంగపడెను అని చెప్పాను. అందరు నా వైపు చూడండి. ఏమని చెప్పాడు? ఆ కళ ఏంటో నాకు అర్థం కాలేదు అన్నయ్య. నా పన లేచి నిలవబడింది, మీ పనులు సాష్టాంగపడ్డాయి అని అన్నాడు. అని అంటే వాళ్ళు ఎగతాళిగా అపహాస్యంగా ఏమన్నారు తెలుసా? ఒరేయ్, ఈడు మన మీద అధికారి అవుతాడట. దానికి ముందు అంటారు, అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్ము నేలేదవా. చూడండి, యోసేపు ఏలుబడి కూర్చావని అన్నాడా? అనలా. వీళ్ళేమంటారు? నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని మాట్లాడితే దేవుడు ఆ మాటిని ఇది జరుగునుగాక, ఇది జరుగునుగాక, ఇది జరుగునుగాక, ఏ జరుగునుగాక, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా. వాళ్ళు అన్న మాట విధానం కూడా చూడండి. నీవు మమ్మల్ని ఏలేదవా అని అల్లా. ఏమన్నారండి? నోరు తెరిచి చెప్పరా నాయన. నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలేదవా. ఆ మాట చూడండి. అంటే నువ్వు మమ్మల్ని ఏళ్తావు, నిశ్చయం. నీవు మా మీద అధికారిగా ఉంటావా? బిడ్డలారా, వెకిలిగానో ఎగతాళిగానో తిరస్కారంగానో ఆ మాట మాట్లాడారు. యోసేపు తల్లి లేని బిడ్డ కదా. గుండె చప్పుడు ఏదైనా ఉంటే, గుండెల్లో ఉన్న బాధ ఏదైనా ఉంటే అన్నలంతా తల్లికి చెప్పుకోవటానికి అవకాశం ఉంది. యోసేపు దగ్గరికి వచ్చేసరికి ఆ బాధ ఎవ్వరికీ చెప్పుకోక అప్పటికే నాన్న తనను ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అని అన్నలంతా పగబెట్టారు కదా. ఆ బాధ గుండెల్లో పెట్టుకొని ఉన్నాడు. బిడ్డలారా, కొన్ని సంవత్సరాలైంది. ఏం జరిగిందో తెలుసా? నిశ్చయముగా నీవు మమ్మల్ని ఏలేదవా అని అంటే దేవుడు అన్నాడు, ఒరే పిచ్చోళ్ళారా, మిమ్మల్ని మాత్రమే ఏలితే నా గొప్పతనం ఏముంది? మిమ్మల్ని ఏలేటట్లు చేస్తాను, ఐగుప్తు దేశమంతా ఏలేటట్లు చేస్తాను, మీరు సాష్టాంగపడేటట్లు చేస్తాను. ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి ఐగుప్తీయుడు నా యోసేపు ఎదుట సాష్టాంగపడేటట్లుగా నేను చేయబోతున్నాను. దేవా, యోసేపు జీవితంలో కార్యం ఎందుకు చేయబోతున్నారు? మీరు తిరస్కరించిన ఆ తిరస్కారపు మాటలు నా చెవుల్లో జొరబడ్డాయి. మీరు అవమానపరిచిన అవమానకరమైన మాటలు నా గుండెలకు వినబడ్డాయి. నా యోసేపును అవమానపరిచారు కనుక మీరు సాగిలపడటం మాత్రమే కాదు, దేశమంతా సాగిలపడేటట్లుగా నేను కార్యం చేయబోతున్నాను. బిడ్డలారా, అది జరగలేదా? జరిగింది.
వాళ్ళేమో ఏదో అపహాస్యంగా మాట్లాడదాం అనుకున్నారు. అబ్బో వీడు అధికారి అవుతాడంటారు, మనల్ని ఏళ్తాడంటారు. ఒరే అబ్బాయి వీడికి వచ్చిన కళనండి, మనం వీడికంట సాగిలి పడతామంట, వీడు కాలు మీద కాలు వేసుకొని దర్జాగా మన ఎదుట నిలవబడతాడట. ఒరే అబ్బాయి వీడి కథేనా, వీడి కథ ఏంటో చూడండి అని అంటే, ఒరే పిచ్చోళ్ళారా, అది కళ్ళ కాదు, అది కథ కాదు, ఆ కళను నిజం చేయబోతున్నాను. కళను నిజం చేయటం మాత్రమే కాదు, మీరు కనిన యోసేపు కనిన కళ కంటే, మీరు చెప్పిన భావము కంటే అత్యధికమైన కార్యాలు ఆయన ఎవరో తెలుసా? అడిగిన వాటి కంటే, ఊహించిన వాటి కంటే అత్యధికమైన కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. బిడ్లరా, నీవు ఆరాధించే దేవుడు ఎవరో తెలుసా? అపహాస్యపు మాటలను ఆశీర్వాదపు ఓటలుగా మార్చేవాడు, ఆశీర్వాదపు ఓటలుగా మార్చేవాడు. నీ జీవితంలో యోసేపు లాగా నీ స్వకీయులే తిరస్కరించారా? ఉద్యోగ స్థలంలో పోతీఫర్ భార్య యోసేపును తిరస్కరించినట్లుగా ఎక్కడికి వెళ్ళినా తిరస్కారపు మాటలు, ఎక్కడికి వెళ్ళినా అవమానకరపు మాటలు. బిడ్లరా గమనించండి, నీ జీవిత విధానాన్ని గూర్చి, ప్రతి అడుగును గూర్చి అపహాస్యంగా ఎవరైనా మాట్లాడుతున్నారా, తృణీకరిస్తున్నారా? ఏడవద్దు. యోసేపును గుర్తు తెచ్చుకో. ఏ ప్రజలు తృణీకరించారో, తృణీకరించబడిన ఆ స్థలాలలోనే మూలకు తలరాయిగా దేవుడు నిలవబెట్టాడు. బిడ్లరా, యోసేపును దేవుడు ఆ స్థితికి తీసుకొని వెళ్ళటానికి, యోసేపులో నుంచి మనం నేర్చుకునే గొప్ప పాఠం ఏంటో తెలుసా? దేవుడు తనకు ఏ కృపనైతే ఇచ్చాడో ఆ కృపను కాపాడుకున్నాడు. కాపాడుకోవటం మాత్రమే కాదు, కృప వెంబడి కృపను యోసేపు పొందాడు. ఏమండి, కృపను కాపాడుకుంటే చాలు, ఆటోమేటిక్గా కృప వెంబడి కృప వస్తుంది. ఏంటి యోసేపుకున్న కృప? రెండు చెప్తాను. ఒకటి, పరిశుద్ధమైన జీవితం జీవించే ఆ జీవితం. యోసేపు పరిశుద్ధంగా బ్రతికే విషయంలో యోసేపు కృప పొందాడు. అన్నలు చెడుతనం చేస్తూ ఉంటే వాళ్ళ చెడుతనంలో తను పాలుభాగస్తుడయ్యేవాడు కాదు. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 17, వింటున్నారు కదా, మంచి యవన వయస్సు అంటారు కదా, రక్తం ఉరకలేస్తుంది అని అంటారు కదా, రక్తం ఉరకలేస్తుంది అంటారు కదా. రక్తం ఉరకలు వేసే యవన వయస్సులో ఉన్నప్పుడు చెడుతనాన్ని అసహించుకుంటూ ఉండేవాడు. 17వ సంవత్సరంలో ఏ చెడుతనాన్ని అసహించుకున్నాడో 25వ సంవత్సరంలో కూడా అదే చెడుతనాన్ని అసహించుకున్నాడు. 30వ సంవత్సరంలో రాజు అయిన తర్వాత 110 సంవత్సరాల పాటు తన బ్రతుకు కాలమంతా ఆ చెడుతనాన్ని అసహించుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధంగా బ్రతికే జీవితాన్ని ఆ కృపను కాపాడుకున్నాడు. పరిశుద్ధంగా బ్రతికే ఆ జీవితాన్ని తాను మలినం చేసుకోలేదు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, పరిశుద్ధంగా బ్రతికే జీవితం బాప్తిస్మం తీసుకున్నప్పుడు వరంగా దేవుడు నీకు ఇచ్చాడు. ఒకప్పుడు నీవేమై ఉన్నప్పటికీ యేసు ప్రభు వారి రక్తంతో కడగబడి ఆ నీళ్ళలో నుంచి, యేసయ్య రక్తంలో నుంచి నువ్వు లేవటంతో నీ మనస్సులో ఒక బలమైన తీర్మానం, చూపుల్లో అపవిత్రత రాకుండా, హృదయపు ఆలోచనలో అపవిత్రత రాకుండా, నోటి మాటల్లో అపవిత్రత రాకుండా, చూపులో, నడకలో, పడకలో ఎక్కడ అపవిత్రత రాకుండా పవిత్రంగా బ్రతకాలి అనే గొప్ప తీర్మానం ఆ రోజుల్లో నీ గుండెల్లో ఉండేది కదా. ఆ తీర్మానాన్ని పుట్టించింది నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కృపను దేవుడు మీ మీద కుమ్మరించాడు. ఆ కృపను కాపాడుకున్నావా? కృపను పాడు చేసుకుంటున్నావా? బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఏ కృపనైతే దేవుడు నీ మీద కుమ్మరించాడో ఆ కృపను కాపాడుకుంటూ కృప వెంబడి కృప పొందుకుంటున్నావా? దేవుడిచ్చిన కృపలను నిరర్ధకం చేసుకుంటున్నావా? యోసేపుకు ఒక కృప ఉంది, కలలు కనే కృప. కలలు కనే కృప ఉంది, కానీ కలభావన చెప్పే కృప లేదు. ఆ భావన లేకపోవటాన్ని బట్టే, ఆ కృప లేకపోవటాన్ని బట్టే కదా అన్నోళ్ళ దగ్గరికి వచ్చింది. బిడ్లారా గమనించండి, 17వ సంవత్సరంలో కలలు కనే కృప ఉంది, కానీ కలభావన చెప్పే కృప లేదు. చూశారు కదా. మేబీ అప్రాక్సిమేట్గా 25వ సంవత్సరంలో చెరసాల పాలయ్యాడు. చెరసాల పాలైనప్పుడు కలభావన చెప్పే కృపను పొందుకున్నాడు. బిడ్లరా, నీ ఆధ్యాత్మిక జీవితంలో నిన్నున్న భక్తి కంటే
ఈరోజు భక్తి అభివృద్ధి కావాలి. నిన్నున్న విశ్వాసం కంటే ఈరోజు విశ్వాసం అభివృద్ధి కావాలి. నిన్నున్న పరిశుద్ధత కంటే ఈరోజున్న పరిశుద్ధత అభివృద్ధి కావాలి. నిన్నున్న ప్రార్థనా జీవితం కంటే, నిన్నున్న భక్తి కంటే, నిన్నున్న ఉపవాసం కంటే ఈరోజు నీ భక్తి, బైబిల్లో చూస్తాం కదా, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు సియోనులో దేవుని సన్నిధిలో వారు కనబడెదరు. ఈ లైవ్ లో దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ఒకప్పుడున్న ప్రార్థనా జీవితం ఈరోజు నీలో ఉందా? ఒకప్పుడు నీ గుండెల్లో దేవుని పట్ల ఉన్న ఆ బలీయమైన విశ్వాసం ఈరోజు నీ గుండెల్లో ఉందా? ఒకప్పుడు దేవుని మందిరం అంటే నీ గుండెల్లో ఉన్న ప్రేమ, దేవుని పరిచర్యను అమితంగా ప్రేమించిన ఆ ప్రేమ, దేవుని సేవకుల పట్ల నీకున్న వైరాగ్యం ఈరోజు కలిగి ఇంకా అభివృద్ధి పొంది నువ్వు బ్రతుకుతున్నావా? అయ్యా, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదాన్ని అంటే, ఒకప్పుడు ఎన్ని గంటలు వాక్యం చదివేవాడిని అంటే, ఒకప్పుడు ఎన్ని గంటలు ఉపవాసం ఉండేవాడిని అంటే, ఒకప్పుడు ఎన్ని అధ్యాయాలు చదివేవాడిని అంటే, ఎప్పుడు అడిగిన చరిత్ర చెప్పుకుంటూ బ్రతుకుతున్నావేమో. ఒకప్పుడు పరిస్థితి కాదు. ఈ లైవ్ లో వాక్యం వింటున్న సేవకుడా, విశ్వాసి, ఈ రోజు నీ పరిస్థితి ఏంటి? ఈ రోజు ఎలా బ్రతుకుతున్నావు? ఈ రోజు నీ భక్తి ఎలా ఉంది? ఈ రోజు నీ విశ్వాసం ఎలా ఉంది? ఈ రోజు దేవుని ఎదుట నువ్వు ఎలా బ్రతుకుతున్నావు? ఆదిలో నేను ఎలా బ్రతికేదాన్ని అంటే, ఆది చరిత్ర చెప్తున్నావా? చరిత్రతో ఉపయోగం లేదు. ప్రస్తుతం 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 దావీదు అంటాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటాడు. వింటారా? నేనైతే దేవుని మందిరంలో ఒకప్పుడు పచ్చని చెట్టు వలె ఉండేవాడిని అని అల్లా, ఉండబోతున్నాను అని అల్లా. ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్, ప్రస్తుతం తాను ఎట్లా ఉన్నాడో తన స్థితి చెప్తున్నాడు. ఎవరు? యోసేపు. దేవుడు తనకిచ్చిన కృపలను జాగ్రత్తగా కాపాడుకున్నాడు. అభివృద్ధి, అభివృద్ధి. క్రైస్తవ కుటుంబీకులారా, ఆస్తిలో అభివృద్ధి చెందావు, ప్రైజ్ గాడ్. వెండి బంగారాల్లో అభివృద్ధి చెందావు, ప్రైజ్ గాడ్. బ్యాంక్ బ్యాలెన్స్లో అభివృద్ధి చెందావు, ప్రైజ్ గాడ్. ఒకప్పుడు ఈ పట్టణంలో సొంత ఇల్లు నీకు లేదు. దేవుడు తన అపారమైన కృపతో ఓ సొంత గృహాన్ని ఇచ్చి ఓ ఘనమైన స్థితిలో నిలవబెట్టాడు. ఆస్తిలో అభివృద్ధి చెందావు. నీ పిల్లలు చదువుల్లో అభివృద్ధి చెందారు, ఉద్యోగాల్లో అభివృద్ధి చెందారు. ఒక్క మాట అడుగుతాను, ఆస్తిలో అభివృద్ధి చెందినట్లుగా భక్తి జీవితంలో నీ కుటుంబం అభివృద్ధి చెందుతుందా? పరిశుద్ధతలో నీ కుటుంబం అభివృద్ధి చెందుతుందా? విశ్వాసంలో నీ కుటుంబం దేవుని సన్నిధిలో అభివృద్ధి చెందగలుగుతుందా? ఒకవేళ అభివృద్ధి చెందక ఎక్కడో ఆగిన స్థితిలో ఉంటే, ఈ రాత్రి నుండైనా పూర్వపు వైభవాన్ని మరలా దేవుని దగ్గర సంపాదించుకోవటానికి ప్రయత్నించు. మునుపున్న ప్రార్థన కంటే, మునుపున్న విశ్వాసం కంటే రెట్టింపు బలంతో నేను బయలుదేరతానయ్యా అని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, వాళ్ళన్నారు ఎగతాళిగా అపహాస్యంగా, ఏమని? నీవు మమ్మను నిశ్చయముగా ఏలేదవా, నీవు మా మీద అధికారిగా ఉండేదవా? ఎగతాళిగా మాట్లాడిన మాటలను దేవుడు యోసేపు జీవితంలో రూఢిపరిచాడు. వారు అన్న మాటల కంటే ఎక్కువ కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, నువ్వు బ్రతుకుతున్న సమాజంలో నిన్ను చూసి ఎగతాళిగా మాట్లాడతారు. ఏమనో తెలుసా? వీడు భారతదేశాన్ని పాడు చేయటానికి వచ్చాడు. మన మతాలు, మన కులాలు, మన సాంప్రదాయాలు ఉండగా వీటన్నిటిని పాడు చేయటానికి వచ్చారు. వీరు దేశద్రోహులు. అవమానంగా నిన్ను మీద ముద్రేస్తారు. ఒకరోజు వస్తుంది, నిన్ను ఎలా నిలవబెడతాడో తెలుసా? యోసేపు ఐగుప్తు దేశాన్ని బాగు చేసినట్లుగా నిన్ను, నీ కుటుంబాన్ని, భారతదేశాన్ని బాగు చేసే చరిత్రకారుడిగా దేవుడు నిలవబెడతాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవుడా, ఈ రాత్రి నీ చరిత్ర తిరగబడే రాత్రి, ఒక అద్భుతం జరిగే రాత్రిగా నీ జీవితంలో నా దేవుడు ఒక వినూత్నమైన కార్యాన్ని చేయునుగాక. వీడు ద్రోహి, ఎవరైతే నీ మీద నిందేశారో, వీడు నా కుటుంబానికి అవమానం,
గమనించండి, ఆ తల్లిదండ్రులు నింద వేయలేదు, కానీ వాళ్ళు భరించలేని బాధను బట్టి నాకు అవమానం తెచ్చే కొడుకు అన్నారు. ఏ తల్లిదండ్రులకు అవమానం తెచ్చావో, ఏ తల్లిదండ్రులు నిన్ను బట్టి తలదించుకున్నారో, నిన్ను బట్టి అదే తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేటట్లుగా దేవుడు చేయును కాక. యోసేపును జ్ఞాపకం చేసుకుందాం. రైట్. మూడో వ్యక్తి నేను చెప్పబోయే మాట ఏంటంటే దావీదు గారు. వాళ్ళు అపహాస్యం చేయటానికి అన్నారు, వింటున్నారా? ఎగతాళిగా అన్నారు, తృణీకరిస్తా అన్నారు. వాళ్ళు తృణీకారంగా మాట్లాడితే దేవుడు ఆ మాట విని అంతకు మించిన అద్భుత కార్యం చేశారు. నాన్న పిలిచాడు, ఒరే అబ్బాయి, మీ అన్నయ్యోళ్ళు యుద్ధ భూమిలో ఉన్నారు, 40 రోజులు అవుతుంది, తిన్నారో తినలేదో, బతికున్నారో లేకపోతే అరణ్యంలో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారో ఒకసారి వెళ్ళి కనుక్కోరా నాయన, బతికున్నారు అని చెప్తే ఈ జున్నుగడ్డలు, ఈ పేలాలు ఇవన్నీ అన్నోళ్ళకి ఇచ్చి యోగక్షేమాలు చూసిరా, తెలుసుకోనరా అన్నారు. నమ్మకంగా బాధ్యత కలిగిన ఈ దావీదు ప్రొద్దున్నే లేచి తనకున్నటువంటి గొర్రెలను ఓ నమ్మకమైన వాడికి అప్పగించి నానిచ్చినటువంటి క్యారేజీ తీసుకున్నాడు. క్యారేజీ తీసుకొని యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. అన్నయ్యలారా బాగున్నారా అన్నాడు. బాగున్నావురా, నువ్వు బాగున్నావా అని అన్నారు. బాగానే ఉన్నాను అన్నయ్య అన్నారు. అని వాళ్ళకి ఆ క్యారేజీ చెట్ల తిరిగి వస్తూ ఉంటే ఈలోపు 9.5 అడుగులు ఎత్తు అజానుబాహుడు, గమనించండి, గండడం ఎట్లా తిరుగుతూ ఉంటే అడిగాడు. ఈలోపు ఎవరో ఒక ఆయన సాటింపు, పల్లెటూరులో సాటింపేస్తారు కదా, మన ఊరిలో సాయంత్రం పంచాయతీ ఆఫీస్ కాడ రేషన్ కార్డు కూపన్లు ఇస్తున్నారో హో అని అంటారు కదా. అట్లాగే ఒక ఆయన ఆ యుద్ధ మైదానంలో రాజుగారు ఇలా ప్రకటన చేశారో హో అంటున్నాడు. ఏమని ప్రకటన చేశారు? అదిగో ఆ గండని ఎవరైతే చంపుతారో ఆ వ్యక్తికి రాజు రాజ్యంలో సగం ఇచ్చి ఆ తర్వాత తన కూతురుని అల్లుడుగా చేసుకుంటాడా హో అని అన్నారు. దావీదు ఆ మాటిని అసలు ఈ ఆఫర్లన్నీ ఎందుకు, ఆఫర్ల తర్వాత, ఈ డిస్కౌంట్లు ఆఫర్ల తర్వాత, ఈ సైన్యం ఎవరో, ఆ తిరస్కరిస్తున్న వాడెవడు, వాడు సున్నతి లేనివాడు. జీవము కలిగిన దేవుని సైన్యములను తిరస్కరించుటకు సున్నతి లేని ఈ ఫిలిష్తీయుడు ఏ పాటివాడు? దేవుని పక్షాన నేను నిలవబడతా, దేవుని పక్షాన నేను పోరాడతా అని అని వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఈలోపు పెద్దన్నయ్య వచ్చాడు. వచ్చి అంటాడు, రేయ్, నీ గర్వపు హృదయం నాకు తెలుసురా, నువ్వు క్యారేజీ తీసుకొని ఇక్కడికి రాలా, నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావు అన్నాడు. నువ్వు యుద్ధం చూడటానికే ఇక్కడికి వచ్చావు. దేవుడు ఆకాశంలో ఉండేవారి పిచ్చోడా, దావీదు రాగల కాలంలో యుద్ధాలు చూసేవాడు కాదు, నా పక్షాన యుద్ధాలు చేసేవాడు. బా ప్రైజ్ గాడ్. వీళ్ళు అన్నారు, నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావు, నువ్వు ఇక్కడికి ఎందుకు, నీ హృదయం యొక్క చెడుతనము నేను ఎరుగుదును. ఆ చిన్న గొర్రె మందను, ఈడు యుద్ధ భూమిలో ఉన్నాడు కానీ గొర్రెల మంద మీద మనసు బోలా. తమిళారా, విన్నారా? చావుకు వచ్చాడు కానీ సర్జన కూర్చున్న మనసు బోలా. వింటున్నారా? చావుకు వచ్చాడు కానీ మార్కాపురం మీద మనసు బోలా. ఈడు యుద్ధ భూమిలో ఉన్నాడు కానీ గొర్రెల మంద చుట్టూతో తిరుగుతుంది ఈడు మనసు. ఎట్లాంటి వాడు యుద్ధ భూమిలో ఉంటే ఏం చేయముందుతారు చెప్పండి? అటు చావుకు వచ్చాడు కానీ పుట్టిన ఊరిని వదిలిపెట్టట్లా, చావుకు వచ్చాడు కానీ జన్మభూమిని వదిలిపెట్టట్లా. యేసు ప్రభు అంటారు, ఎవడైనా నా శిష్యుడు కాగోరిన యెడల తన తల్లిని తండ్రిని అని ప్రభు అంటారు కదా. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మనోడు యుద్ధ భూమిలో ఉన్నాడు కానీ మనసు ఎటు తిరుగుతుంది. మళ్ళీ అంటాడు, ఆ చిన్న గొర్రెల మంద, ఒరే నువ్వు వచ్చి 40 రోజులు అవుతుందిరా నాయన, చిన్న పిల్లలు నా సంగతి నీకు ఎట్లా తెలుసు అంటే, వెళ్ళేటప్పుడే ఏమంటారు తమ్ముడు, ఎన్ని గొర్రెలు గర్భంతో ఉన్నాయి, నేను వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకి ఏ గొర్రెనిద్ది మొత్తానికి లెక్క పెట్టుకుని ఉంటాడు మనోడు. యుద్ధ భూమిలోకి వెళ్ళాడు కానీ ఆ చిన్న గొర్రెల మంద మీద మనసు బోలా. బిడ్లరా, పౌలు గారు అంటాడు, యుద్ధ భూమిలో అడుగు పెట్టినవాడు జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకోకూడదు.
ఏ ప్రభు కొరకు యుద్ధ భూమిలో అడుగు పెట్టాడో ఆఖరి రక్తపు బొట్టు వరకు ప్రభు కొరకు చిందించి ఒక నిస్వార్థమైన పని చేసే త్యాగపూరితమైన వ్యక్తిగా బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళేమన్నారు, ఈ దావీదును పట్టుకొని అన్నారు, నువ్వు యుద్ధం చూచుటకే వచ్చావు అన్నారు. ఆ తర్వాత యుద్ధం జరిగించాడు. ఆ మాట దేవుడు విన్నాడు. అవమానంగా మాట్లాడిన మాట విన్నాడు. బిడ్లారా, నీవు ఆరాధించే నీ దేవుడు ఎవరో తెలుసా? అవమానకరమైన మాటలను ఆశీర్వాదపు ఓటలుగా చేసే దేవుడు. నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావంటే దేవుడు అన్నాడు, రాయ్ యుద్ధం చూడటానికి కాదు వచ్చిందే, యుద్ధం చేయటానికి. ఈ ఒక్కరోజే కాదు, దావీదు తన బ్రతుకు కాలమంతా యెహోవా పక్షాన నిలవబడి నా పక్షాన యుద్ధాలు చేసే యుద్ధ శూరుడిగా ఈ రోజు నుంచి దావీదు నిలవబడతాడు. ఈ మాట బైబిల్లో ఎవరన్నారు తెలుసా? అబీగయీలు వచ్చి సాష్టాంగపడి అంటది, దావీదు శాశ్వతమైన సంతానాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక, నీ బ్రతుకు కాలమంతా ఏ అపాయము నీకు కలగకుండునుగాక. వాళ్ళంతా అంటున్నారు, ఏమమ్మా ఆ యెషయా కుమారుడు ఎవరు? తన యజమానుని వదిలేసి అడవుల్లో తిరిగేవాడు. ఏంటి శుభవచనాలు? ఆమంటది, నా ఏలిన వాడగు నీకు. ఎవరమ్మా నీకు ఏలినవాడు? దావీదు ఎవరమ్మా అడవుల్లో తిరిగేవాడు? ఏమంటది, నా ఏలిన వాడగు నీకు. ఆయన ఎవరో ఆయన శాశ్వతమైన సంతతినిచ్చునుగాక. దావీదులో నుండి బయలుదేరిన ఆ శాశ్వతమైన సంతతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలో నుంచి ఉద్భవించిన ఆ శాశ్వతమైన సంతతే క్రైస్తవ సంతతి. అబీగయీలు మాట్లాడిన ఆ సంతతిలో ఈ రాత్రి వాక్యం ప్రకటించే నిష్ప్రయోజకుడు ఉన్నాడు. అబీగయీలు ప్రవచనాత్మకంగా మాట్లాడిన ఆ సంతతిలో క్రైస్తవ జనమా, ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న ఒక్కొక్క బిడ్డ ఆ సంతతిలో దాగున్నారు. ఈ వాక్యం వింటున్న క్రైస్తవుడా, నీవెవరివో తెలుసా? దావీదులో నుంచి పుట్టుకొచ్చిన శాశ్వతమైన సంతతి నీవు. అంతటితో ఆగల. నీ బ్రతుకు దినములన్నిట కరోనా అపాయం నీకు కలగదు. కొన్ని బలహీనతలు వస్తాయి, చిన్న అనారోగ్యాలు వస్తాయి, లోకంలో బ్రతుకుతున్నాం, చిన్న వ్యాధులు వస్తాయి. అయితే అద్భుతం ఏంటంటే అగ్నిలో పడతావు, కాలకుండా కాపాడే దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ పదం అగ్నిలోనే ఉంది, మండుతా ఉంది. విచిత్రం, కాలలేదు అది. కొన్ని బలహీనతలు నీకు వస్తాయి. అంటది ఈవిడ, నీ బ్రతుకు దినములన్నిట ఏ అపాయము నీకు కలగకుండును. ఎందుకమ్మా ఇన్ని ఆశీర్వాదపు వచనాలు దావీదుతో అంటున్నావు? దావీదు యెహోవా యుద్ధములు జరిగించువాడు. క్రైస్తవ జనమా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో దేవుని పక్షాన యుద్ధాలు జరిగించేవాడిగా బ్రతకాలి. గమనించండి, ఒకవైపున నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి యుద్ధాలు జరిగిస్తూ, నీ పిల్లలను పెంచి ప్రయోజకులుగా మార్చడానికి ఒకవైపున నువ్వు పోరాడుతూ, దానికంటే విశేషంగా లోకంలో సాతాను రాజ్యాన్ని కూల్చి దేవుని రాజ్యం రోజు రోజుకు విస్తరించడానికి దేవుని పక్షాన నిలవబడి ప్రార్థనా యుద్ధం చేసేవాడిగా ఉండాలి, పరిచర్య యుద్ధం చేసేవాడిగా ఉండాలి. సేవకులు సాతాను రాజ్యాన్ని కోల్చడానికి దేవుని సేవ జరిగిస్తూ ఉంటే అబీగయీల్లాగా, అయ్యా నువ్వు యుద్ధాలు చేయి, నీకు కావలసిన ఆహారాన్ని నేను సమకూరుస్తాను. అయ్యా నువ్వు యుద్ధాలు చేయి, నీకు కావలసిన ద్రాక్ష తిత్తును నేను సమకూరుస్తాను. అయ్యా నువ్వు యుద్ధాలు చేయి, నీకు కావలసిన 5 గొర్రెల మాంసాన్ని నేను సిద్ధపరిచి నీకు ఉంచుతాను. అయ్యా నువ్వు యుద్ధాలు చేస్తా ఉండు, నేను నీకు సహకారినిగా బ్రతుకుతాను. అబీగయీలు సంఘానికి గుర్తు, దావీదు సేవకుడికి గుర్తు. ఈరోజు వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, దేవుని సేవకులు వారు భూమి మీద బ్రతికినంత కాలం దేవుని పక్షాన నిలవబడి సాతాను రాజ్యాన్ని కూలుస్తూ దేవుని రాజ్యాన్ని రోజు రోజుకు విస్తరింపజేస్తూ యుద్ధ శూరులుగా సేవకులు నిలవబడాలి. యుద్ధ భూమిలో ఉన్న సేవకుడు తన ఇంటిని మర్చిపోవాలి,
యుద్ధ భూమిలో ఉన్న సేవకుడు తన పుట్టిన గడ్డను మర్చిపోవాలి. యుద్ధ భూమిలో ఉన్న సేవకుడు తన సమస్తాన్ని మరిచి, నా దేశ క్షేమమే నాకు ప్రాణం, నా దేశ క్షేమం కోసం సర్వస్వాన్ని ధారపోస్తానని యుద్ధ భూమిలో సైనికుడు రోషముతో ప్రాణానికి తెగించి తాను పోరాడుతూ ఉంటే, అలా పోరాడే సేవకులకు విశ్వాసులు ఎలా ఉండాలో తెలుసా? అయ్యా, మీరు యుద్ధాలు చేయండి, మేము మీకు సహకారులుగా ఉంటాం, యుద్ధ సామాగ్రి అంతా మీకు సమకూరుస్తాం. ఈ రీతిగా సేవకుడు విశ్వాసి కలిసి ఏ సంఘంలో పని చేస్తారో ఆ సంఘము ద్వారా సాతాను రాజ్యం కూలిపోతుంది, పాతాళం ఖాళీ అయిపోతుంది. పరలోకం ఆ సంఘం ద్వారా నింపబడే భాగ్యం ఆ పరిచర్యకు నా దేవుడు అనుగ్రహించునుగాక. తమ్ముడు ఉన్నాడు, పేరు నేను చెప్పలేను కానీ డెఫినెట్గా తమ్ముడు లైవ్ వింటూ ఉంటాడు. దేవుని మహాకృప, భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నాకు తెలుసు. ప్రతి నెల 15,000 రూపాయలు దశమ భాగం ఇస్తాడు. నాకు అర్థమయ్యేది కాదు. ఈ తమ్ముడు జీతం చూస్తే ఇంత ఉండదో, భార్యాభర్తలు ఇద్దరు దశమ భాగం చూసినా నాకు తెలిసి ఒక 5,000 రూపాయలు ఇవ్వగలిగితే ఎక్కువ. ఏంటి తమ్ముడు ప్రతి నెల 15,000 రూపాయలు ఇస్తున్నాడు? నాకు అర్థం కాల. సరే, మనకి ఇవన్నీ అడగకూడదు కదా అని నేను అట్లా వెళ్తూ ఉన్నాను. దినాలు అట్లా సాగుతూ ఉన్నాయి. ప్రతి నెల నేను ఒకరోజు అడిగాను, తమ్ముడా నీ జీతం ఎంత తమ్ముడా? నేను ఇలాంటివి దరిదాపుగా మేము మాట్లాడాం. తమ్ముడా నీ జీతం ఎంత తమ్ముడా అన్నాను. అన్నా నా జీతం మాట్లాడతా, అన్నా నా జీతం అన్నాడు. ఎంత తమ్ముడా నా జీతం అన్నాను. అన్న నా జీతం మొత్తం కలిపితే ఒక 40,000 అట్లా ఉంటుందన్నా అన్నాడు. మరి 40,000 అయితే నువ్వు ఇవ్వాల్సిన దశమ భాగం 4,000 కదా. సరే, నీ భార్యకు వస్తుంది కదా, దానిలో నీకంటూ కొంచెం తక్కువ జీతం కదా, ఏం తమ్ముడా ఆమెది ఎంత 10,000 12,000 అట్లా ఉంటుంది కదా, అంతే కదా, ఏంటి తమ్ముడా అన్నాను. అన్నాడన్న ఆ తమ్ముడు అన్నాడు, అన్నయ్య నా ఒక్కడి జీతమే దశమ భాగం తీసి నా ఇంట్లో వాడుకుంటా, నా భార్య జీతం అంతా దేవుని మందిరాన్ని కానుకగా ఇస్తా. ఎందుకు తమ్ముడా ఇట్లా చేస్తున్నావు? అన్నయ్య, మీ నిస్వార్థమైన సేవ గడిచిన 3 సంవత్సరాల క్రితం వచ్చిన బిడ్డలు, గడిచిన 4 సంవత్సరాల నుంచి గడిచిన 4 సంవత్సరాల నుంచి మా కళ్ళతో ఈ నిస్వార్థమైన సేవ చూస్తూ ఉన్నాం. ఈ సేవకు మేము ఎంత చేసినా తక్కువే. ఆ తమ్ముడు ఒక మాట అన్నాడు, అన్నయ్య ఇంతకు మించి మేము దేవుని కొరకు చేయగలిగేటట్లుగా మా కొరకు ప్రార్థన చేయండి, మీరు దేవుని యుద్ధాలు జరిగించండి, మేము మీకు సహకారులుగా ఉంటాం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, మనమందరం కలిసి దేవుని పక్షాన నిలవబడి యుద్ధాలు జరిగిద్దాం. నిస్వార్థంగా దేవుని కొరకు మేము నిలవబడి మేము ప్రభు పని చేస్తాం. మా కొరకు ప్రార్థన చేయండి, మీరు మాకు సహకారులుగా ఉండండి, సాతాను రాజ్యాన్ని కూల్చుదాం. ఒక గొప్ప దైవ సేవకుడు అంటాడు, పాతాళం ఖాళీ అయిపోవాలి, పరలోకం అంతా నింపబడాలి. పాతాళం ఖాళీ అయిపోవాలి, పరలోకం యేసునామములో నింపబడును గాక. వీళ్ళు అన్నారు, నువ్వు యుద్ధం చూడటానికే వచ్చావు. దేవుడు అన్నాడు, రాయ్ యుద్ధం చూడటానికి కాదురా, యుద్ధం చేయటానికే వచ్చాడు. ఈ రోజు నుండి నా పక్షాన యుద్ధాలు జరిగిస్తాడు. కొంతమంది అవమానంగా నేను మాట్లాడిన మాటలు ఆశీర్వాదపు ఓటలుగా దేవుడు చేస్తాడు. బిడ్డలారా, వీటన్నిటికంటే ఈ మహానుభావుని గురించి ఇక చెప్పకుండా నేను ప్రసంగం ఆపలేను. ఎందుకంటే ఈ మహానుభావుని పేరు మా ప్రతి రక్తపు బొట్టులో నిక్షిప్తమై ఉంది. ఆయన పేరు చెప్పకుండా ఏ మాట, ఏ ప్రసంగం మేము ముగించలేను. ఆయన ఎవరో తెలుసా? నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను ఎగతాళి చేయటానికంటే తల మీద ముండ్ల కిరీటం ఒకటి పెట్టారు, చేతిలో ఒక రెల్లిచ్చి దండంలాగా చేతులిచ్చి, చేతిలో దండం ఇచ్చి, యూదుల రాజా నీకు శుభం. వింటున్నారా? యూదుల రాజా నీకు శుభం. ఎగతాళిగా. ఏమండి? ఎగతాళిగా. రాజుల తల మీద బంగారు కిరీటం ఉంటుంది కదా, నువ్వు చూడు చూడు చూడు, నువ్వు రాజుని అంటున్నావు కదా, చూడు చూడు అని చెప్పి ముండ్ల కిరీటం పెట్టారు.
రాజు అంటే చేతిలో దండ ఉంటుంది కదా, యేసు ప్రభు వారి చేతులకు కూడా ఒక రెల్లునిచ్చి అంటారు, యూదుల రాజా నీకు శుభం. ఎగతాళిగా. దేవుడు విన్నాడు. ఒరే పిచ్చోళ్ళారా, యూదులకు మాత్రమేనా? ఆగండి ఆగండి ఆగండి. వీళ్ళు ఇట్లా ముందుకెళ్ళి వీళ్ళ పిచ్చి ముదరటం కాదు, కానీ సహజంగా ఎవరినైనా సిలువ వేస్తే ఆ సిలువకు పైన అతని డిజిగ్నేషన్ రాస్తారు. అతడు ఏం చేసేవాడు, అతని పరిస్థితి ఏంటి, అది రాసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ఆ సిలువకు పైన INRI అని రాసి ఉంటుంది కదా. INRI చూడండి. I ఈసస్, N నజరేనస్, R రెక్స్. I ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. INRI అని రాశారు. వాళ్ళు అన్నారు, వింటున్నారా, INRI అని రాశారు. INRI అనే పేరుకున్న అర్థం ఏంటంటే యూదుల రాజైన యేసుక్రీస్తు, జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్ ఆఫ్ ద జూస్. చూడండి చూడండి, జీసస్ ఆఫ్ నజరేత్, కింగ్ ఆఫ్ ద జూస్. ఏమని రాశారు? నజరేతు వాడైన యేసు యూదులకు రాజు అని రాశారు. అధికారులు వచ్చి అన్నారు, అయ్యా అట్లా రాయొద్దు, నేను యూదులకు రాజు అని ఈయన చెప్పుకున్నట్లుగా రాయండి అని అంటే, పిలాతు అన్నాడు, రాసింది ఏదో రాశాం పోనీ, ఇంకా దాన్ని ఏం జరుపుతావు అన్నారు. ఆయన విన్నాడు. ఏంట్రా, రెల్లిచ్చి తల మీద మండల కిరీటం పెట్టి యూదుల రాజా నీకు శుభం అని నా కుమారుని ఎగతాళి చేస్తారా, తృణీకరించారా, అవమానంగా మాట్లాడారా? ఈ అవమానపు మాటలన్నీ నేను ఆశీర్వాదపు ఓటలుగా మార్చబోతున్నానని ప్రభు ఏం చేశారో తెలుసా? వాళ్ళు యూదులకు మాత్రమే రాజు అంటే ఆ యేసుక్రీస్తు ప్రభుని రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, భూపతులందరికీ అధిపతిగా యేసు ప్రభుని నిలవబెట్టారు. అవమానం అనుభవిస్తున్న క్రైస్తవుడా, ఈ రాత్రి ఇదే క్రియ నీ జీవితంలో జరగబోతుంది. తృణీకరించబడిన చోటే వాళ్ళు ఎగతాళిగా మాట్లాడారు, అవమానంగా అపహాస్యంగా మాట్లాడారు. ఆ అపహాస్యపు మాటలనే నా దేవుడు ఎలా ఓటలుగా మార్చబోతున్నాడో విన్నావు కదా. ఈ రాత్రి నీ జీవితంలో ఈ వినూత్నమైన కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. రేపు రాత్రి వినండి, ఒకసారి నా వైపు చూడండి. రేపు రాత్రి ఒక చక్కటి వర్తమానం. నిర్దయుల సేవకుడు ఒక చక్కటి వర్తమానం రేపు రాత్రి మనం వినబోతా ఉన్నాం. ఇంకా మీ స్నేహితులందరికీ ఈ సేవకులంతా ఎవరంటే నిర్దయులకు సేవకులట. ఆ నిర్దయులు అంటే ఏంటి, ఆ నిర్దయులకు సేవకులు ఏంటి, రేపు రాత్రి విందాం. ఒక క్షణం అందరం కళ్ళు మూసుకుందాం.